హాయ్ వ్యూవర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్లో న్యూజిలాండ్ 13 బాల్స్ రిమైనింగ్ ఉండగానే మ్యాచ్ని అయితే ఫినిష్ చేసింది. అంటే 17.3 ఓవర్స్లోనే మ్యాచ్ని అయితే ఫినిష్ చేసిందని చెప్పుకోవచ్చు. సో ఈ మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు గైస్, మనం అనుకున్నదే జరిగిపోతుంది. మొత్తానికైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే మొత్తానికి జరగబోతుంది. నిజంగా బంగ్లా క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో పాకిస్తాన్ని నమ్మి వాళ్ళ చేజేతులారా వాళ్ళే నష్టాన్ని చేకూర్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తీరా చూస్తే డ్రామా క్రియేట్ చేసి మొత్తానికి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఆడబోతున్నారు మొత్తానికి. సో మరి ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తారనేది చూడాలి. అండ్ ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనము మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్, హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో ఈ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోకంటే ముందు, అంటే రివ్యూలకు వెళ్ళిపోకంటే ముందు, నిన్న టిన్ సిఫర్ట్ 2000 రన్స్ కంప్లీట్ చేసుకున్నాడు. రన్ చేసేటప్పుడు తను 65 రన్స్ వేసాడు. అయితే ఆ రన్ చేస్లోనే తను 30s ఉన్నప్పుడు 40s ఉన్నప్పుడు మొత్తానికి అయితే 2000 T20 రన్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాడు. మంచి రికార్డ్ అయితే క్రియేట్ చేశాడని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నిన్న మనము ఇండియా వర్సెస్ USA రివ్యూ చేసినప్పుడు సూర్యకుమార్ యాదవ్ ఒక రికార్డ్ చెప్పడం మర్చిపోయాను గైస్. సూర్యకుమార్ యాదవ్ మొన్న ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్నాడు కదా, నిన్న అందుకున్నాడు కదా. ఆ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్తో విరాట్ కోహ్లీ యొక్క రికార్డ్ని బ్రేక్ చేశాడు. మొత్తంగా 16 టైమ్స్ విరాట్ కోహ్లీ 165 ఇన్నింగ్స్లో అందుకోగా సూర్యకుమార్ యాదవ్ 105 ఇన్నింగ్స్లోనే ఈ రికార్డుకి బ్రేక్ చేశాడని చెప్పుకోవచ్చు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్టయితే టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది ఆఫ్ఘనిస్తాన్. సో వాళ్ళకి స్టార్ట్ అయితే మంచిగానే వచ్చింది. 34 ఓపెనింగ్ స్టాండ్ అయితే వచ్చింది. అయితే ఫస్ట్ రెమోనిల్లా గుర్బాజ్ 27 రన్స్ వేసి అవుట్ అయిన మరికొద్దిసేపటికే ఇబ్రహీం జద్రాన్ కూడా 10 రన్స్కి అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో గుల్బదీన్ నాయర్ అదేవిధంగా షదిక్కుల్లా అటల్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేశారు. పార్ట్నర్షిప్ బిల్డ్ అయింది. న్యూజిలాండ్ ప్రెషర్లోకి వెళ్ళిపోయింది. అయితే అప్పటి వరకు ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్ పడకన్న ముందు లక్కీ ఫర్గసన్ని తీసుకొచ్చాడు కెప్టెన్. తీసుకొచ్చిన మరుక్షణమే వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. లక్కీ ఫర్గసన్కే ఫస్ట్ పడిన 2 వికెట్లు తనకే వచ్చాయి. తర్వాత పార్ట్నర్షిప్ బిల్డ్ అవుతున్న తరుణంలో హెన్రీ కూడా ఒక వికెట్ తీసి పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ చేశాడు. గుల్బదీన్ నాయర్ మంచిగా ఆడుతూ 63 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. అంతకంటే ముందు 29 రన్స్కి ఎప్పుడైతే అటల్ అవుట్ అయ్యాడో పార్ట్నర్షిప్కి బ్రేక్ పడింది. కానీ రసూలీతో కలిసి మరొక పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేస్తున్న టైంలో తను 63 రన్స్ వేసి అవుట్ అయ్యాడు. కానీ లాస్ట్లో మొహమ్మద్ నబీ వచ్చి కొన్ని మెరుపులు మెరిపించడం వల్ల మంచి టార్గెట్ అయితే పుటప్ చేయగలిగారు స్కోర్ బోర్డ్ పైన. సో 182 స్కోర్ అయితే చేయగలిగారు. లాస్ ఆఫ్ 7 వికెట్స్. సో 9 ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు. వికెట్స్ కనుక చూస్తే లక్కీ ఫర్గసన్కి 2, అదేవిధంగా రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ అండ్ జాకబ్ డఫీకి తలా ఒక్కొక్క వికెట్ అయితే రావటం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్కి
ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫినాలిన్ అవుట్ అయిన కొద్దిసేపటికే రష్యన్ రవీంద్ర కూడా గోల్డెన్ డక్గా వెనుదిరిగాడు. ఒకవైపు టిమ్ సిఫర్ట్ రన్ స్కోర్ చేస్తూనే వస్తున్నాడు. 14 దగ్గర 2 వికెట్స్ బ్యాక్ టు బ్యాక్ పడిపోయాయి. ముజీబుర్ రెహమాన్ మంచి వికెట్స్ తీసి ఆ ఓవర్లో 5 రన్స్ మాత్రమే ఇచ్చి 2 వికెట్స్ అయితే తీసుకోగలిగాడు. అక్కడి నుంచి టిమ్ సిఫర్ట్, గ్లెన్ ఫిలిప్స్ మంచి పార్ట్నర్షిప్ పెట్టారు. ఆఫ్ఘనిస్తాన్ని ప్రెషర్లోకి నెట్టారు. అయితే 63 రన్స్ వేసి సిఫర్ట్ అవుట్ అయిన తర్వాత గ్లెన్ ఫిలిప్స్ మాత్రం ఎక్కడ కూడా తగ్గలేదని చెప్పుకోవచ్చు. అండ్ డారెల్ మిచెల్ వచ్చాడు. డారెల్ మిచెల్ 25 రన్స్ వేసాడు. మంచి పార్ట్నర్షిప్స్ అయితే బిల్డ్ అయ్యాయి. ఆ పార్ట్నర్షిప్స్ని ఇనీషియల్ టైంలో వాళ్ళు బ్రేక్ చేయడంలో విఫలమయ్యారని చెప్పుకోవచ్చు. సో తర్వాత 42 రన్స్కి ఫిలిప్స్ అవుట్ అయిన మరి కొద్దిసేపటికే చాప్మన్ వచ్చి రన్ చేసి పూర్తి చేశాడని చెప్పుకోవచ్చు. ఇక వికెట్స్ చూస్తే మొహమ్మద్ నబీకి 1 వికెట్, తర్వాత రషీద్ ఖాన్కి 1 వికెట్, ముజీబుర్ రెహమాన్కి 2 అండ్ ఇంకొకరికి 1 వికెట్ అయితే రావడం అయితే జరిగింది. సో టోటల్గా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ గ్లెన్ ఫిలిప్స్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఎందుకంటే మంచిగా స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేసి రన్ చేసి స్కోర్ బోర్డ్పై డ్రైవర్ సీట్లో ఉంచినందుకు తనకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. విత్ ద ఫీల్డ్ కూడా ఒక క్యాచ్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.